ఏమండి మనల్ని లోపలేసి ఆయన బయట నుంచి లాకేసుకుని వెళ్ళిపోయినట్టున్నాడండి. ఏంటి అసలేసరికి తిక్క. మన మధ్య ఏదో జరుగుతుందని డౌట్ వచ్చి నన్ను కాల్ చేయడానికి రివాల్వర్తో వచ్చారు. ఇప్పుడు ఎక్కడో స్పై కెమెరా పెట్టేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారండి. ఎదుగుతారండి సార్, ఎదుగుతారండి సార్. రండి ఇద్దరు ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమండి నన్ను కాదండి, డోర్ లాగండి. ఏం చేస్తున్నావు? ఎదుగుతారండి సార్. వెతుకో. అలాగే సార్. మనం ఇందులో రాత్రి అంతా ఇరుక్కుపోవాల్సిందేనా? సార్ సార్ ఇక్కడ ఉంది సార్. ఎక్కడ? అమ్మా అమ్మా, రిమోట్ అనుకున్నాను సార్. ఏమైంది? పైనుంచి దూకేయడం తప్ప బయటపడే మార్గం లేదండి. ఎందుకంత టెన్షన్ పడతారు? కళారాజా సార్ కూడా మనమిద్దరం లోపలుంటే బయట ప్రశాంతంగా ఉండలేరు. ఆయన తాళం తీసేదాకా ఇలాగే ఉందాం. బోర్గా ఉందండి. ఒక అందమైన ఆడపిల్ల ఎదురుగా కూర్చునుంటే బోర్గా ఉందా? చిచి, నువ్వే మంచివయ్యా బాబు. కొంచెం ప్రేమగా మాట్లాడవయ్యా. నేను ప్రేమగాను మాట్లాడలేను, ప్రేమతోనూ మాట్లాడలేను. పోనీ ఒక అపరిచితురాలతో ఒక అపరిచితుడిలా మాట్లాడు. ఆ మాట అన్నారు, బాగుంది. అలాగే మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? సార్ ఆగండి సార్. మీరు దొరవేసి దాన్ని పగలగొట్టేలా ఉన్నారు సార్. లోపల వాళ్ళు ఏం చేస్తున్నారా అని టెన్షన్గా ఉందిరా. నా ఉప్పు తిన్నవాడు నాకే ద్రోహం చేస్తాడంటావా? సార్ ఉప్పు కారం ఎవరిదనేది ఇంపార్టెంట్ కాదు సార్, అది లోపలికి వెళ్ళక ఎఫెక్టే ఇంపార్టెంట్ సార్. ఇద్దరే ఉన్నారు, ఎవ్వరూ లేరు, ఎవరైనా వస్తారని భయమూ లేదు. ఇలాంటి టైంలో వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒంటరిగా ఉంటే ఏ బల్లి తెల్లో, ఏ పిల్లి పిల్లో, ఏ బొద్దెంకు. ఆపింకా చెప్పొద్దింకా. పరిచయం లేని కవులు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకుంటారే అలా. ఓకే. బావ మర్దళ్ళలాగా మాట్లాడుకుందామా? కానీ పక్కన కూర్చోకూడదు. ఓకే డన్. ఏంటిది? పక్కన కూర్చోవద్దన్నావు కదా, అందుకే మీద కూర్చున్నాను. ముందుకు లే లే కూర్చో. హలో జేంటి, మాట్లాడవా? డను, మాట్లాడను. ఎందుకు? మీరు మాటల్లో పెట్టి నన్ను మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే మాట్లాడకుండా ఉంటావా? ఉంటాను, ఉండగలను. ఎంతసేపు ఉంటారు? ఇక్కడి నుంచి బయటపడేదాకా. సరే, ఒక పని చేద్దాం. నేనే పని చేయను. అబ్బా వినబ్బా. చెప్పండి, వినక చేస్తానా? ఒకవేళ ఎవరైనా ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. మీరు ఓడిపోతే నేను చెప్పినట్టు వినాలి, నేను ఓడిపోతే మీరు చెప్పినట్టు వింటాను. ఓకే డన్. రెడీ? 1 2 3 గప్చుప్.
వీడికి బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. సార్, దేనికైనా బుర్ర ఉపయోగించాలంటే ఇలా కాదేమో సార్. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదురా. ఓహో. ఇప్పుడు ఏం చేయాలి నేను? సార్, నేను తలుపు కొడతాను, మీరు పిలవండి సార్. పక్కరండి. ప్రేమ, 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 ప్రణయ్, ప్రణయ్, రే ప్రణయ్, 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 ప్రణయ్. సార్, ఎస్, ఓడిపోయావోచ్, 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 ఏం చేస్తున్నావు లోపల? ఓడిపోయావోచ్, ఓడిపోయావోచ్. ప్రణయ్, ఏం చేస్తున్నావు? సార్ ప్లీజ్ తలుపు తీయండి సార్. ప్రణయ్, రిమోట్ ఎక్కడో పోయింది. ప్రేమ ఏం చేస్తుంది? ఏ, నేను లేనని చెప్పు. ఆవిడకి డోర్ లాక్ అయిన విషయం తెలియదు సార్. ఎప్పుడో గదిలోకి వెళ్ళి పడుకున్నారు. రే, అబద్ధం చెప్తున్నాడ్రా. నాకు ప్రేమ గొంతు వినపడుతుంది. ఎవరన్నా తాళాలు తీసేవాళ్ళు ఉంటే వెళ్ళి పిలుచుకురండి సార్. మంచి ఐడియా. వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. రారా రా. నువ్వు ముందు మాట్లాడి ఓడిపోయావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇవాళ నేను ప్రణయ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలి. ప్రణయ్ మనసు విప్పి తన ప్రవర్తనకు కారణం చెప్పాలి. ప్రణయ్, ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్పినా చేయాలి, తెలుసుగా? ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు నిజమైన సమాధానం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కోర్టు బోన్లో భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టు ఉంది. ఏంటో అడగండి. నీ లైఫ్లో నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పు. ఇంకెవరున్నారు? స్నేహ. స్నేహ ప్రేమ కాదు. స్నేహకు ప్రేమ తెలీదు. ప్రేమ ఒక అందమైన సెంటిమెంట్. స్నేహ శివాగ్ని చేసిన ఒక అరేంజ్మెంట్. అంతా నాకు తెలుసు. నాకు కావాల్సింది నిజం. పంతంతో ఇంకా దూరం కావద్దు. ఏదో కారణంతో నాకు దూరంగా ఉండొద్దు. మీరు ఎన్ని ప్రశ్నలను అడిగే ముందు ఒకే ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడగొచ్చా? ఏంటది? ఒకరితో ప్రేమలో ఉన్నవాడు ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాడు అని. అప్పుడు ఎంతకాలం వెంటపడుతున్నా ఎందుకు చెల్లించకుండా దూరంగా ఉంటున్నాడో తెలిసేది. నన్ను నేనే ప్రశ్నించుకునేంత హీన స్థితిలో నేను లేను. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నేను చాలా క్లారిటీతోనే ఉన్నాను. స్నేహని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నా వెంట ఎందుకు పడ్డావు? నన్ను నీ దానిగా ఎందుకు చేసుకున్నావు? మీ వెంట నేను పడ్డానా? నా వెంట మీరు పడుతున్నారా? ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతున్నాను. నన్ను మోసం చేసి, నన్ను దగా చేసి, నాకింత నమ్మక ద్రోహం చేసి నువ్వింకో దాని మెడలో ఎలా తాళి కడతావని అడుగుతున్నాను. ఏమండి, మీరేంటంటో అడుగుతున్నారు. నాకు ఆ ప్రశ్నలే అర్థం కావట్లేదు. ఇంకో వాడికి జవాబులు నేనేం చెప్తాను?
నేను మిమ్మల్ని మోసం చేయటం ఏంటి, దగా చేయటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను, మీరు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అంటే నేను నీకేమీ కానా? ఏమీ కారు. మీరు నాకేమవుతారు? నేను నీ భార్యని ప్రణయ్. మనిద్దరికి పెళ్ళైంది ప్రణయ్. ఎప్పుడు చెప్పు, నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళి ఆ స్నేహ మెడలో తాళెలా కడతావు? ఇప్పటికీ నేను నీ మాటే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేమ నిన్ను ట్రాప్ చేయాలని చూస్తోంది. ఖచ్చితంగా ప్రేమ నీ మీద మోజు పెంచుకుంది. ఆ మోజుతో ఎంతకైనా తెగిస్తుంది. నీకు గతంలో పరిచయం ఉండుంటే ఒక్క సాక్ష్యమైనా చూపించాలి కదా. నేను ఫోటోలు వీడియోలు చూపించినట్టు తను చూపించాలి కదా. మాట్లాడు ప్రణయ్, జవాబు చెప్పు ప్రణయ్. ఏం మాట్లాడమంటారు? మీరు ఇలా మాట్లాడతారని స్నేహ నాకు ఎప్పుడో చెప్పింది. నేనే నమ్మలేదు. ఇవాళ మీరు అదే మాట్లాడుతుంటే నేనేం మాట్లాడో అర్థం కావట్లేదు. అంటే అంటే స్నేహ చెప్తేనే తెలిసిందా నేను ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదా? మనకి పెళ్ళైందన్న విషయం నిజం కాదా? ఆల్ రైట్, మీరు ఎంత దూరం వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఒకవేళ మనకు పెళ్ళైతే సాక్ష్యాలు ఉండాలిగా. పెళ్లి ఫోటో ఉందా, వీడియో ఉందా, ఇంకెవరైనా రుజువులు ఉన్నాయా? మనకి పెళ్ళైనట్టు నన్ను కాదు, కనీసం ప్రపంచాన్ని నమ్మించడానికైనా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు అడుగుతున్నావా? నన్ను నువ్వు సాక్ష్యాలు అడుగుతున్నావా? ఏ లేవా? నువ్వు ప్రణయ్ భార్యవన్న నిజాలన్నీ బూడిదవుతున్నాయి చూడు. ప్రణయ్తో ముడిపడ్డ బంధానికి తీపి గుర్తులమ్మా. ఈ రాక్షస తగలబెట్టేస్తుంటే ఏం చేస్తున్నావమ్మా? అవి కూడా స్నేహ శివాగ్ని మాయం చేశారంటారా? నీకు నేను సాక్ష్యాలు చూపిస్తే తప్ప భారీగా ఒప్పుకోవా? ముందు సాక్ష్యాలైతే తీసుకురండి. ఏం సాక్ష్యం తీసుకురావాలి ప్రణయ్? హోమగుండంలో వెలిగిన అగ్నిని సాక్ష్యంగా తీసుకురానా? 7 అడుగులు నడిచానో లేదో చెప్పమని నేలని సాక్షిగా తీసుకురానా? కనబడని అరుంధతిని చూపించినప్పుడు కనిపించిన నింగిని సాక్ష్యంగా తీసుకురమ్మంటావా? లేదంటే పంచభూతాల సాక్షిగా తాళి కట్టావని రుజువు చేయడానికి మన మనస్సాక్షిని తీసుకురమ్మంటావా? ఏం సాక్ష్యం తీసుకురావాలి? ప్రతి స్త్రీకి సౌభాగ్యం ఈ మంగళసూత్రం ఒక్కటే. ఈ శతమానం సాక్షిగా చూపిస్తున్నాను. ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదా?
ఆఖరికి నన్ను నమ్మించడానికి మెళ్ళో మంగళసూత్రం కూడా వేసుకున్నారా? ఆపు ప్రణయ్! ఏ శక్తి నిన్నిలా మాట్లాడిస్తోంది? ఏ శక్తి నిన్నిలా మార్చేస్తోంది? నీ వెనకాల ఏం కుట్ర జరుగుతుందో, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావో కనీసం అదైనా ఆపండి. చాలా ఆపండి. ఏ శక్తి లేదు, ఏ కుట్ర లేదు. నేనుగానే ఉన్నాను. మీరే నన్ను సొంతం చేసుకోవడానికి చివరికి మనకి పెళ్ళైపోయిందనే స్థితికి దిగజారిపోయారు. ఇంకా మీకు ఆస్కారం ఇస్తే మీకు నాకు సంబంధం ఉందని కూడా అంటారేమో. ఏమన్నావు? ఇదా నీకు నా మీద నా అభిప్రాయం? నీకు నేను అక్కర్లేదు, ఈ ప్రేమ అక్కర్లేదు, నా ప్రేమ అక్కర్లేదు. నీకు స్నేహం కావాలి. ఆ శివాగ్ని చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు నువ్వు నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలనే చూస్తున్నావు. నాకు నీ మీద విరక్తి పుట్టి ఇంకెప్పటికీ నీకు కనబడినంత దూరం వెళ్ళిపోవాలనే ఇదంతా చేస్తున్నావు. చాలు, అర్థమైంది, బాగా అర్థమైంది. ఇంక నువ్వు మారవని కూడా అర్థమైంది. వెళ్ళు, వెళ్ళు, నా ఎదురుగా ఉండకు. ఇంత నిలువెత్తు మోసాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఇంత వికృత స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకొని నిబ్బరంగా భరించే శక్తి నాకు లేదు. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, వెళ్ళు. మీరు నాకేమవుతారు? మీరు ఇలా మాట్లాడతారని స్నేహ నాకు ఎప్పుడో చెప్పింది. ఒకవేళ మనకు పెళ్ళైతే సాక్ష్యాలు ఉండాలిగా. పెళ్లి ఫోటో ఉందా? వీడియో ఉందా? ఇంకెవరైనా రుజువులు ఉన్నాయా? మనసన్నదే లేదు జన్మకు. మీరే నన్ను సొంతం చేసుకోవడానికి చివరికి మనకి పెళ్ళైపోయిందనే స్థితికి దిగజారిపోయారు. జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా, ప్రియమైన ప్రేమ ఇది నీకు తుదిలేని సదరంగమా.